ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచిక్రియలు కనబడును. ఏవనగా నమ్మిన వారి వల్ల ఈ సూచిక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దెయ్యములను గొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పును. ఇలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. ఇక్కడ మనం చదవబడినటువంటి వాక్యంలో ఏంటి అంటే, యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తరువాత భూమి మీద ఎన్ని రోజులు ఉన్నారు అంటే 40 దినాలు ఉన్నారంటండి. యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తరువాత భూమి మీద ఎన్ని రోజులు ఉన్నారు? 40 రోజులు ఉన్నారు. 40 రోజుల్లో మరి శిష్యులకి 11 సార్లు ప్రత్యక్షమయ్యారు. ఏమండి? 11 సార్లు ప్రత్యక్షమయ్యారు. శిష్యులైతే 12 మంది, ఒక అతను తప్పిపోవడం జరిగింది. అయితే 11 సార్లు 40 దినాల్లో ప్రత్యక్షమయ్యి వాళ్ళ యొక్క డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశారనమాట అండి. వాళ్ళని మరి చాలా వేదనగా ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళు ఎంతో సంబరంగా యేసు ప్రభుతో మరి నడిచినటువంటి అనుభవాలు, యేసు ప్రభుని వెంబడించిన అనుభవాలు, వారికి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉంటే ఎంతో సంతోషం కదండి. దెయ్యాలు వెళ్ళగొడతా ఉంటే, కుష్ఠరోగులు బాగుపడతా ఉంటే, నిజంగా వాళ్ళ జీవితంలో ఎంతో సంబరంగా యేసు ప్రభుని వెంబడించిన తరువాత ఆయన్ని ఇష్టం వచ్చిన చాలా ఎంత కష్టం, భూలోకములో అంత కష్టపడిన వాళ్ళు ఎవరు కూడా ఎవరైనా ఉన్నారా యేసు ప్రభులా? సర్వలోక పాపమంతా కూడా ఆయన మీద మోపబడి ఉందంట. ఏమండి? ఆయన శరీరం అంతా కూడా ముక్కలుగా, ఏమండి, దున్నబడడం మాత్రమే కాదు, ముక్కలు కూడా ఇంకా నేల మీద పడిపోయినాయి అంట. అంత భయంకరమైన వేదన అనుభవించి మరణించి తిరిగి లేచిన తరువాత వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఒక విషయం ఎలా ఉంటుంది? రోజున సేవ చేయాలనుకోండి, ఏమండి, మాతో పాటు ఉన్నారనుకోండి, అందరు కానుకలు తెచ్చి ఇచ్చేస్తున్నారనుకోండి, రోజు భోజనాలే జరుగుతున్నాయి అనుకోండి, మనం కూడా సేవ చేద్దాం అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఇంతే కదా కుమారు చేసేది, ఇంతే కదా, మనం కూడా సేవ చేసేద్దాం, సంతోషంగా చేద్దాం అనిపిస్తుంది. ఏమండి? కొంచెం కష్టాలు వస్తే ఏం చేస్తారు? అయ్యి బాబోయ్, మనం ఇది చేయలేం బాబోయ్ అనుకుంటారు, అనుకోరా? సంతోషంగా సాగుతూ ఉంటే ఏమనుకుంటారు? మనం కూడా శిష్యులుగా ఉందాం. యేసుప్రభు వారి దగ్గరికి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసి చాలామంది శిష్యులుగా వచ్చేసారంట. వారికి ఉన్నదంతా వదిలిపెట్టేసి వచ్చేసారంట. వాళ్ళు ఎంతమంది అంటే 70 మంది. ఎంతమంది అండి? 70 మంది వచ్చారు. 70 మంది వస్తే యేసుప్రభు వారు మరి రోజు కూడా వాక్యాన్ని ప్రకటిస్తూ వారికి బోధిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఒక రోజున మరి ఒక వాక్యం చెప్పారు. అది ఏంటి అంటే, ఏమన్నారంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలవాడు, అంత్యదినమున వానిని నేను లేపుతాను అన్నారు. ఏంటంట? నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. యేసు ప్రభు శరీరం తినాలంట, యేసు ప్రభు రక్తం త్రాగాలంట. మరి వచ్చిన అందరూ కూడా ఇలా వినయంగా వినేస్తారా వాక్యాలు? వింటారండి? వెంటనే కొంతమంది అన్నారు, అటు ఇటు చూశారు. నీకు అర్థమవుతుందా ఆయన చెప్పేది? నీకు అర్థమైందేరా ఆయన చెప్పేది ఏంటో? ఆయన ఏమంటున్నారు తెలుసా? ఆయన శరీరం తినాలంట, ఆయన రక్తం త్రాగాలంట. అసలు ఏం పోదురా ఇది? ఏమండి? నేను మాత్రం ఇప్పుడు వరకు ఉండగలను, కానీ ఇప్పుడు నుంచి ఉండలేను. నువ్వేమనుకుంటున్నావు? ఇలా సణుగుడు స్టార్ట్ అయిపోయిందండి. ఏమండి? అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, మరి మీరు వెంబడించాలనుకుంటే వెంబడించండి, లేకపోతే లేదు అంటే. ఆ 70 మంది కూడా ఏమైపోయారంటండి? 70 మంది ఏం చేసేవారో తెలుసా? దెయ్యాలను వెళ్ళగొట్టి వచ్చేసేవాళ్ళు, రోగులు స్వస్థపరిచి వచ్చేసేవాళ్ళు, చక్క సంబరంగా గంతులేస్తూనే ఉన్నటువంటి వాళ్ళు. ఎప్పుడైతే ఈ మాట, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలవాడు, అంత్యదినాన వారిని లేపుతాను అంటే, వెంటనే ఆ మాటకి చాలా అభ్యంతరపడి 70 మంది
వెళ్ళిపోయారంటండి. 12 మంది మిగిలి ఉన్నారు. చూస్తారు యేసు ప్రభువారు. అప్పుడు అడుగుతున్నారు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? అంటే వెంటనే పేతురు గారు కొంచెం ఎక్కువ స్పందన కదండీ! దేనికైనా సరే కొంచెం మాట సమాధానం కొంతమంది సైలెంట్‌గా ఉంటారు. కొంతమంది వెంటనే చెప్తారు. రకరకాల మనుషులు కదా! పేతురు గారన్నారు, "మేము ఎక్కడికి వెళతాం ప్రభువా? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు. నీవే దేవుని పరిశుద్ధుడవు." దేవుని స్తోత్రం చెప్దాం. నిన్ను విడిచి మేము ఎక్కడికి కూడా వెళ్ళలేము. అది కష్టమైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బందైనా ఎటువంటిదైనప్పటికీ కూడా ఈ లోకంలో మాకు ఇరుకులుంటాయి, ఇబ్బందులుంటాయి. ఆ జీవితం కంటే నిన్ను వెంబడిస్తూ ఇరుకుపడే జీవితం చాలా సంతోషం. నిన్ను వెంబడిస్తూ కష్టపడే జీవితం మాకెంతో ఆనందం. మీకోసం దెబ్బలు తిన్నా మాకెంతో సంతోషమే. మా జీవితంలో ఏమున్నా లేకపోయినా మామూలప్పుడు పస్తులుంటారు. ఏవండి? కష్టపడతా ఉంటారు. చాలా ఇబ్బంది పడతా ఉంటారు. దేవుని సేవలో మాత్రమేనా కష్టాలు? ఏవండి? కష్టాలంటే నార్మల్‌గా ఉండవు. ఏవండి? అంటే మామూలు వాళ్ళు ఏవండి? సంపాదించుకుంటారు, తింటారు. రోగం వస్తే అప్పు చేసుకుంటారు, తింటారు. అవునా కదా? కానీ దేవుని సేవకు వచ్చిన తర్వాత దేవుని కోసమే ఎదురు చూస్తా. దేవుని కోసమే నిలబడి ఉంటే కష్టాలుంటాయి. ఉండవని కాదు. నేను కూడా నా జీవితంలో మరి నేను ఎన్ని అనుభవించానో చెప్పాలి అంటే నా జీవితం నేను వాక్యం కంటే ఎందుకులే అని నేను ఎప్పుడు చెప్పను. కొన్ని అనుభవాలు చాలా కష్టపడినటువంటి అనుభవాలు ఉన్నాయి. కన్నీరు కార్చిన అనుభవాలు ఉన్నాయి. ఏమండి? ఉపవాసాలతోనే జీవితం అంతా గడిపినటువంటి స్థితి కూడా తెలుసు నాకు. పైనుంచే సహాయం రావాలని. కాబట్టి కానీ అందరూ ఇలా చూసిన వాళ్ళందరూ అబ్బా ఎంత చిటుకు చిటుకుమని కట్టేశారు కదా అనుకుంటారు కదా. చిటుకు చిటుకుమని కడితే కాదండి, దేవుని హృదయాన్ని మరి దేవుని పాదాలు పట్టుకొని ఎన్ని దినాలు గడిపితే దేవుడు ఆయన కృప చూపించి ఇలా చేశారు. దేవుని స్తోత్రం చెప్దాం. మరి మాకెన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా, మాకెన్ని శ్రమలు వచ్చినా మిమ్మల్ని వదిలి వెళ్ళం ప్రభువా. అంటే నా తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవడు నా యొద్దకు రాలేడు అంటారు. కాబట్టి మామూలుగా వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారండి? ఒకవేళ సేవ జరగడం చూసి, డబ్బులు చూసి, హోదాలు చూసి మేము కూడా ఈ డబ్బంతా వచ్చేస్తుంది కాబట్టి మనం ఏం చేద్దాం? మనం కూడా సేవ మొదలు పెడదాం. ఏమండి? అందరూ పంచిపెట్టేస్తున్నారు. ఎందుకంటండి? ఆది సంఘంలో చరాస్థిర ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాల యొద్ద పెడతా ఉంటే అననీయ సప్పీరా ఏమనుకున్నారండి? ఏమనుకున్నారు? ఏమండి? మనం కూడా పెట్టేద్దామండి. రేపొద్దుట మన పిల్లలు మనల్ని చూస్తారో లేదో కానీ కొంత అమ్మేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే ఎప్పుడు భజన చేసుకుంటూనే ఉండవచ్చు. చనిపోయిన వారిని కూడా సమాధి చేసేస్తారు ఇక్కడ. అంతా బాగా జరుగుతుందండి. మనం కూడా పారిభాగస్తులు అయితే బాగుంటుంది కదండి. ఏమండి? దేనికోసం అండి? దేనికోసం? చనిపోయిన తర్వాత మనకి అన్ని కార్యక్రమాలు ఇక్కడే ఉంటాయి, మనం లేకపోయినా ఇక్కడే బాగుంటాయి అని అనుకున్నారంటండి. పోనీ వాళ్ళు చెప్పి యథార్థంగా చెప్పినట్టయితే బాగుండు. కానీ వాళ్ళు ఏం చేశారంటే అబద్ధం ఆడారు. అబద్ధం ఆడకుండా ఉంటే బాగుండేది. అవునా కదా? కాబట్టి నిజంగా దేవుని సేవన దేనికోసం వస్తాం మనం? యేసు ప్రభు ఏంటి అంటే ఆయన చెప్పిన మాట ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మని వారిని వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి గద్దించాడంటండి ఆయన. యేసు ప్రభుని నమ్ముకోవడం అవశ్యం అంటే అవశ్యమేనండి. అవశ్యం కాదా? ఏమండి? దేవుడు ఎందుకు కావాలండి? రకరకాల దేవుణ్ణి ఎందుకు పెట్టుకుంటున్నారండి? ఏమండి? ఎవరికి ఇష్టమైన వాళ్ళు దేవుణ్ణి వాళ్ళు ఎందుకు కొలుస్తున్నారు అంటే మనకు జీవితం ఇచ్చింది ఒక దేవుడు ఉన్నారు, మనకి సృష్టి అంతా సృష్టించింది ఒక దేవుడు ఉన్నారు. ఆయనకి మనం బిడ్డలం. మన కష్టం వస్తే ఆయన సహాయం చేస్తారు. ఏమండి? చనిపోయిన తర్వాత కూడా మోక్షం ఇస్తారు అనేటువంటి సత్యం అందరికీ కూడా తెలుసు కాబట్టి, అవన్నీ తెలుసు కాబట్టి దేవునికి నమస్కరిస్తారు. కానీ ఏం చేయాలో తెలియదు అనమాట. ఆ దేవుని తెలుసుకోవడం, ఆ దేవుణ్ణి అంగీకరించడం, ఆయన మనలో ఉండాలంటే, మనతో ఉండాలంటే, మనకి సహాయం చేయాలంటే ఎలా ఉంటే ఆయన సహాయం చేయగలడు అనేటువంటిది మనం ఏం చేయాలి? వాక్యం ద్వారా మాత్రమే. దేవుడు రాసిన ప్రేమ లేకంట మనిషికి. కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. సువార్త అంటే ఏంటి? సువార్త, అంటే మంచి అని అర్థం. మంచి వార్త. ఏంటి మంచి వార్త? నిన్ను నరక శిక్ష నుంచి తప్పించేదే
మంచి వార్త. నిన్ను కష్టం నుంచి విడిపించేది మంచి వార్త. నిన్ను అనాథగా వదిలిపెట్టకుండా నీకు ఆదరణకర్తగా వచ్చినటువంటి దేవుడు ఉన్నాడు, నీకు భయం లేదు అని చెప్పేది కూడా సువార్తే. ఈ లోకంలో ఏది చూసినా నీ అవసరతలు అక్కరలు అన్నీ తీర్చేవాడు, మరణం వరకు కూడా మనల్ని నడిపించేవారు ఆయనే. కాబట్టి అందరూ కూడా నిరీక్షణ లేకుండా ఎంత బాధపడతా ఉంటారో, ఎంత కష్టపడతా ఉంటారో లోకములో. నాకు ఒక్క ప్రేమ అంటూ లేదండి. తల్లిదండ్రుల ప్రేమ లేదండి, భర్త ప్రేమ లేదండి, పిల్లల ప్రేమ లేదండి, మా స్నేహితులు నన్ను మోసం చేశారండి, ఎంత నలిగిపోతూ ఉంటారో. ఏమండి, ఈ మనుషుల ప్రేమ ఏమైపోద్ది? నీడలాగా గతించిపోతాయి. బంధుమిత్రుల ప్రేమ ఏమైపోద్దంట? నూనె ఉన్నంతకాలం, డబ్బులున్నంతకాలం మాత్రమే. యేసు ప్రభు కల్వరి ప్రేమ చివరి వరకు కూడా మళ్ళీ ఆదరించే ప్రేమ. అది మన రుచి చూస్తేనే అర్థమవుద్ది. కొంచెం మనసు పెట్టి దేవుని కోసం ఆలోచిస్తేనే అర్థమవుతుంది. నీకు వచ్చినటువంటి కష్టంలో ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు, ఆయన నీకు సహాయం చేసినప్పుడు నీ గుండె ధైర్యం, ఆయన ఇచ్చినటువంటి ధైర్యాన్ని నువ్వు పొందుకున్నప్పుడు మాత్రమే ఆయన ప్రేమ నీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ లోకంలో అది సువార్త అంటారు. మీరు సర్వలోకానికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళండి? ఆంధ్ర అమ్మాయి ఆంధ్రాలోనే ఉండాలి, తెలంగాణ వాళ్ళు తెలంగాణలోనే ఉండాలి. ఏమండి, ఎవరు చెప్తారు ఇలాగా? ఎవరు చెప్తారండి? పాస్టర్స్ చెప్తారు. చెప్పరా? మా ఏరియా ఎందుకు వచ్చావు నువ్వు? ఇక్కడ పాస్టర్ లేరనుకున్నారా? మా ఊర్లో చర్చి లేదనుకున్నారా? ఏమండి, సువార్త చేయడానికి వచ్చిన వాళ్ళు ఆపినటువంటి పాస్టర్లు ఉండరండి? ఉండరా? ఉన్నారు చాలామంది. వాళ్ళకి ఏం తెలియదు? వాక్యం తెలియదు, దేవుని ప్రేమ తెలియదు. ఏమండి, కాబట్టి చాలా జాగ్రత్త. అసలు దేవుని సేవకులు అంటే ఎవరు, దేవుని శిష్యులు అంటే ఎవరు అనేటువంటిది మనం తెలుసుకోగలిగితే కనుక మనం దేవుని సేవకులుగా ఉండేవాళ్ళం, దేవుని సేవకులుగా కూడా ఉండగలుగుతాం. శిష్యుడు అంటే ఎవరో తెలుసా? యేసు ప్రభు బోధకుడు. యేసు ప్రభు బోధకుడు. ఆయనలాగా మనం కూడా నడిస్తే ఆయన శిష్యులం అవుతాం. అర్థమైందండి? సమస్త మనుషుల్ని ఏం చేయాలంట? మనం ఎలా తయారు చేయాలంట? శిష్యులుగా తయారు చేయాలి. శిష్యులు అంటే పాస్టర్ గారే శిష్యులా లేడు. ఏమండి, పాస్టర్ గారే శిష్యు చిన్న మాట నుంచి పాస్టర్ గారే శిష్యులా లేకపోతే ఇంకా ఎలా తయారు చేస్తారండి? వాక్యాలు తెలియకపోతే, చదవకపోతే, ధ్యానించకపోతే. కాబట్టి చాలా జాగ్రత్త. మనం ఎలా ఉండాలి? దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. అంతేగాని అవసరాల నిమిత్తం దేవుని సన్నిధికి రానవసరం లేదండి. అక్కర్ల నిమిత్తం ఏదో కలిసి వచ్చేస్తుంది, ఇక్కడ మాత్రమే కలిసి వచ్చేస్తుంది అంటే మన దేవుని సన్నిధికి దేవుణ్ణే అడగనవసరం లేదు. అవునా కాదా? మన ప్రయత్నాలు మనం చేసుకోవచ్చు. దేవుడు ఏదో చేస్తాడు, దేవుడు మనకి సహాయం చేస్తాడు, మరి దేవుడు మనకి తోడుగా ఉంటాడు అనేటువంటి నమ్మకాలు లేని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూనే ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతి విషయంలో కూడా దేవుడు తోడుగా ఉంటారు. ప్రతి విషయంలో ఆయన మాట వినాలి. మనం 6 దినాలు పనిచేసి 7వ రోజు విశ్రమించమంటే కుదిరితే విశ్రమిస్తాం, లేకపోతే లేదు. పరలోక రాజ్యంలో కూడా కుదిరితే చేర్చుకొని, కుదరకపోతే మానేస్తే చేత కాదా ఆయనకి? ఏమండి, ఒక్క సంఘం పేరు పెట్టుకుంటారనుకోండి, సంవత్సరానికి ఒక్కసారి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. పాస్టర్స్ అంటే సంవత్సరానికి ఒక్కసారి మాట్లాడేది. మళ్ళీ పేరు ఎవరు? పలానా సంఘం అని పేరు పెట్టుకుంటారు, యేసు ప్రభు అని పేరు పెట్టుకుంటారు. కాబట్టి చాలా జాగ్రత్త. మనం ఏం చేయాలి? ఆయన ప్రతి మాట కూడా ఏం చేయాలి? విన్నవాళ్ళు మాత్రమే. ఒక ఏరియాలో కొంతమంది వాళ్ళ కుటుంబ పనులన్నీ మానేసుకొని వెళ్ళి అందరి దేవుళ్ళు పుస్తకాలు అక్కడ పెట్టుకొని, ఏమండి, ఏ దేవుడు ఏది చెప్తే అది చేస్తే ఒకవేళ ఆ దేవుడు కరుణిస్తాడేమో అని అలా చేస్తున్నారంటండి. వాళ్ళు చేసే పనుల్లో ఒకటి ఏంటి అంటే, శుక్రవారం సాయంత్రం పని ఏమీ చేయరంటండి, భోజనం ఏమీ చేయరంట, టిఫిన్ ఏం చేయరంటండి, అలా కూర్చుంటారంట. అది పరిశుద్ధ గ్రంథం. దేవుని స్తోత్రం చెప్దాం. అంటే ఆయన్ని మాత్రమే సేవించాలని ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు. కానీ శుక్రవారం సాయంత్రం విశ్రమించి శనివారం సాయంత్రం వరకు కూడా ఏమి తినరంట, కదలకుండా కూర్చొని దేవుని మాటలే వింటారంట.
దేవుని స్తోత్రం చెప్దాం. భక్తి కోసం ఎంతోమంది వెతుకుతున్నారు. 10 నిమిషాలు దేవుని సన్నిధిలో ఉండడానికి, 2 గంటలు దేవుని సన్నిధిలో ఉండడానికి ఎంత కష్టమో. కష్టమే కాదండి. కూలి పని అంటే ఎన్ని గంటలకు లేస్తారండి? కూలి పని అంటే ఎన్ని గంటలు లేస్తారు? సాయంత్రం తెల్లవారుజామున 4కి లేచేవాళ్ళు ఉన్నారు, 5కి లేచేవాళ్ళు ఉన్నారు. అవునా కదా? అందరికంటే ముందుగానే బాక్స్ సర్దేసేవాళ్ళు ఉంటారు. చాలా జాగ్రత్త. ఒక్కసారి మన పనుల్ని మనం పరీక్షించుకుంటే మనకు అర్థమవుద్ది. మన పనులంటే మనం ఎంత ఇంట్రెస్ట్గా ఉంటున్నాం. ఒక హాస్పిటల్కి వెళ్ళడానికి ఎంత ఇంట్రెస్ట్గా ఉంటాం. ఏమండి? హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏం చేస్తారండి? మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళాలంటే ఒకళ్ళకి మరి ఒక రోజుకి వెళ్ళాలి అంటే, ఏమండి, స్కూల్కి వెళ్ళాలి అంటే ఒకరోజు స్కూల్ మానిపిస్తారా పిల్లల్ని? ఏమండి? పండగన మాంటారు, స్కూల్ మాత్రం మానరు. జాగ్రత్త. మనం ఎలా ఉండాలి అంటే దేవుని మాట వినేవారిగా ఉండాలి. అసలైన భక్తి జీవితం నేర్పించుకోకపోతే పిల్లలకి ఎంతో కష్టమైనటువంటి పరిస్థితి. ఇక్కడ అంటాడు, సమస్త మనుషులను శిష్యులుగా ఏం చేయాలంటండి? శిష్యులుగా చేయండా? ఏం చేయాలి? చేయండి అంటే అర్థం ఏంటండి? ప్రతి పని కూడా నేర్పించాలి. మరి ప్రకటించేవాళ్ళు లేకపోతే వినేవాళ్ళు ఎలా వింటారంటే, ప్రకటించేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు ఉండలేదు. ఒక సామెత ఉంటుంది, అదేంటి అంటే, ఆయమన్న కూటిలోకి ఆయమన్న కూర ఉండదంటండి. మంచి సంఘాలు కట్టి కష్టపెట్టకుండా ఉంటే అక్కడ ఎవరు కూడా రారు. సంఘం అంతా పెద్దగా ఉంటుంది, సేవకులు ఉండలేదు. వాళ్ళ తిప్పలు ఎంత కష్టమో తెలుసండి. వారానికి ఒక పాస్టర్ గారు వస్తారు, ఒక్కొక్క స్టైల్లో చెప్తారు, వెళ్ళిపోతారు. 10 నిమిషాలు చెప్తారు, వెళ్ళిపోతారు. ఏమండి? వాళ్ళు ఎంతో కష్టపడతా ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఎవరికి వారం. పరిశుద్ధ గ్రంథం మన చేతిలోకి ఇవ్వబడింది. కాబట్టి మనం బైబిల్ ధ్యానించాలి, చదవాలి, దేవుడు చెప్పిన మాటను అంగీకరించాలి. ఎన్ని సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చినా ఇంకా కొత్తలా ఉంటే ఇంకెప్పుడు నేర్చుకుంటారండి? ఏమండి? బైబిల్ గ్రంథం అంతా కూడా, ఏమండి, టెక్స్ట్ బుక్స్ అన్నీ చాలా ఉంటాయి కదా. 6 సబ్జెక్టులు అనుకుందాం. 6 సబ్జెక్టులు ఎన్ని నెలల్లో చదివేస్తారండి వీళ్ళు? ఎన్ని నెలలు బాబు? ఏమండి? సంవత్సరం పట్టదు కదా. అందులో బోళ్ళని హాలిడేస్ అన్నీ చూస్తే చూస్తే ఒక 7 నెలలు కూడా పట్టదు నన్ను అడిగితే. చదివేస్తారు మొత్తం అంతా. నెక్స్ట్ మరి ఇంకొక స్టెప్కి వెళ్ళిపోతూ ఉంటారు. మరి బైబిల్ గ్రంథం ఎన్ని సంవత్సరాలండి? చెప్పేవాళ్ళు ఇక్కడ ఒక మొక్క, అక్కడ ఒక మొక్క. ఆ మొక్కనే ఏం చేస్తారండి? మీకు ఏంటి అంటే, ఒక మటన్ కూర వండారనుకో, ఒక ఆవిడ, నాకు అసలు ఈ సరిగా తెలియదు కానీ, ఒక ఆవిడ ఏం చేసిందంటే, కొంచెం తీసుకుంది మటను, దాంట్లోకి కూరగాయలు చాలా వేసింది. ఏమండి? కూరగాయలు పెద్ద దాకా నిండా వేసింది. ఇది ఎంత ఉందంటే ఒక 100 గ్రాములు ఉండదు. అదేం కూర అంట? ఏమండి? మరి ఎక్కడ వస్తాయండి? ఎవరికి వస్తాయి అందుట్లో మటన్? వాక్యాలు కూడా అలాగే ఉంటాయి. ప్రతి ఎగ్జాంపుల్ బయట నుంచే తీసుకొస్తారు, ఒక్క మొక్క చదువుతారంటే. ఒక ఆయన చెప్పడం విన్నాను, మనం ఎక్కువ కొటేషన్లు చూడని అవసరం లేదు, ఒక్క కొటేషన్తోనే వాక్యం అంతా చెప్పుకుందాం అని చెప్తున్నారు. మిగిలిన మాటలు మామూలు మాటలు అంటే అందరికీ ఇష్టపడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్స్కి బైబిల్లో వాళ్ళు సరిపోతారు. ఏమండి? సరిపోరా? మీకు ఏ ఎగ్జాంపుల్ చెప్పాలన్నా బైబిల్లో ఉన్న వాక్యమే సరిపోద్ది. అవునా కదా? కానీ మేము చిన్నప్పుడు వింటూ ఉండేవాళ్ళం, విశ్రాంతి దినం అంటే స్టార్టింగే ఇక్కడ యాక్సిడెంట్ అండి, అక్కడ యాక్సిడెంట్ అండి, అక్కడ అదేంది, ఇక్కడ ఇదండి అని ప్రాణం పోయేది వినలేక. అందుకే దేవా ఒక మందిరం ఇస్తే ఎవరు చెప్పినా చెప్పకపోయినా, ఏమండి, ఎవరు వచ్చినా రాకపోయినా కాస్తంత చదువుకుంటే బాగుంటుంది అనిపించింది. కాబట్టి మరి ఎవరిష్ట ప్రకారం వాళ్ళు చెప్తూ ఉంటారు, కొంచెం ఎక్కువైతే ఎక్కువైంది అంటారు. ఏమండి? పౌలు గారు అంటారు, ఏమంటారు, బలమైన ఆహారం పెడదామంటే మీరు పాలు త్రాగేవారిగానే ఉన్నారు అంటాడు. మనకి ప్రతి ఒక్కరి హిస్టరీ తెలిసి ఉండాలి. ప్రతి భక్తుడు హిస్టరీ తెలిసి ఉండాలి. పలానా పేరు అని చెప్తే అతను ఏం చేశాడు అనేటువంటిది కూడా ఎలా ఉండాలి? తెలిసి ఉండాలా ఉండద్దా? ఏమండి? అవునా కదా? ఏదో మందిరం కడుతున్నారు అంటే అడుక్కునే వాళ్ళు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే బాగానే ఇస్తుంది అని చెప్పుకుంటున్నారు దూరం నుంచి. నేను షట్టర్ లోపల మెషిన్ కొడతా ఉంటే దూరంగా కనపడుతున్నాను,
నా నాకు వాళ్ళు కనపడుతున్నారు. వాళ్ళు వాళ్ళకి నేను కనపడట్లేదు ఇంకా. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్దామని మాట్లాడుతున్నారు. ఈ జోల్లో ఉన్నటువంటి ఆ పుస్తకాలు తీసుకోవడం, మాట్లాడుకోవడం నాకు అర్థమైంది. ఒక అమ్మాయి సంకన ఇంకొక జోలి కూడా తగిలిచ్చేసి గబగబా నా దగ్గరికి పరిగెత్తుకొచ్చింది ఒక అమ్మాయి. వచ్చి, "ఏవండి అక్కడ మందిరం కడుతున్నామండి, పాస్టర్ గారు అడగమన్నారండి" అన్నారు. అంది డబ్బులు. అంటే నేనన్నారు, "ప్రార్థనకి వారం వారం వెళ్తారా?" అన్నాను. అనేసంటే, "వెళ్తాం" అన్నారు. "మరి పౌలు గారు తెలుసా?" అన్న. "ఆహా, తెలీదండి" అంది. "మత్తయ్య గారు తెలుసా అండి?" అన్న. "తెలీదు" అంది. ఏవండి ఇంకా కొంతమంది భక్తుల పేర్లు అడిగాను. "వీళ్ళ పేర్లు ఎప్పుడన్నా విన్నారా?" అన్నాను. "అసలు వినలేదండి" అంది. ఏవండి ప్రార్థనకి వెళ్ళకుండా ఆ భక్తుల పేర్లు కూడా తెలవకపోతే వాళ్ళు క్రైస్తవులండి. ఆ పాతబడిపోయిన పుస్తకం అడుక్కోవటానికి ఏంటి, అడుక్కోవడానికి మార్గం కాదు యేసు ప్రభుది. ఇది అడుక్కునే మార్గం కాదు. ఎవరెంత ఇచ్చారు అని లెక్కలు చూసుకునే మార్గం కాదు. ఎవరు ఎంత వేశారు అని చూసుకునేది కాదు. నేను అనుకునేదానండి, ప్రభువా మీ చిత్తమైతే, మీ ఇష్టమైతే, ఒక ఇల్లు ఎవరైనా సొంతంగా కట్టుకుంటారు కదా, అలా నేను మందిరం కట్టే భాగ్యం దయచేయండి ప్రభువా. ఎవరన్నా ఎంటర్ అయ్యి వాళ్ళు డబ్బులు ఇస్తే, ఏమండి అయ్యో నా డబ్బులైతే ఎంత బాగుండు అని కోరుకునేది. ఏమండి మరి అందరూ ఏం చేస్తారు? అందరినీ 10 లక్షలు అడిగి 6 లక్షలు ఖర్చు పెట్టి 4 లక్షలు అకౌంట్లో వేసుకుంటారు. దేనికండి? స్వనాశనం కోసం. చాలా జాగ్రత్త. మనం ఎలా ఉండాలి? దేవుని కోసమే నిలబడేవారిగా ఉండాలి. మరి సమస్త మనుషుల్ని కూడా శిష్యులుగా చేయమన్నారు. శిష్యులు అంటే ఎలా ఉన్నారు? ఏమండి శిష్యులు అంటే ఎలా ఉన్నారు? ఆది సంఘంలో యేసు ప్రభువారు బోధకుడు. బోధకుడు మరి అంటాడు ఆయన, శిష్యుడు బోధకుని వలె ఉండాలి అంట. బోధకునిలా ఉంటే లేకపోతే పరలోక రాజ్యం వెళ్ళరంటండి. బోధకుడు అంటే యేసు ప్రభువారు. మీరందరూ శిష్యులు. ఇప్పుడు శిష్యులా కాదా? విశ్వాసులైనా శిష్యులు అవుతున్నారా? శిష్యులు అంటే యేసు ప్రభు అడుగు జాడలో అడుగు వేయాలి. యేసు ప్రభు వారు ఎలా సహించుకున్నారో అలా సహించుకోవాలి. యేసు ప్రభు వారు ఎలా ఓర్చుకున్నారో అలా ఓర్చుకోవాలి. అది శిష్యరకం అంటే అనమాట. ఆయన ఏది చెప్తే అది. కొన్ని రోజులు అయిన తర్వాత మరి ఏమన్నారో తెలుసా? అతన్ని పట్టుకొని అతన్ని సిలువ వేయాలి అంటే, అతని సిలువ వేయడం సాధ్యమా? వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఒక టీం ఉన్నారు. ఆ టీంలో మొత్తం అందరూ ఒకలానే ఉన్నారంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంది? ఒకేలా ఉంది. 3.5 సంవత్సరాలు వాళ్ళు కలిసి ఉంటే యేసు ప్రభు ఎవరో, ఏమండి పేతురు గారు ఎవరో, ఫిలిప్పు, బర్తలోమయి, తోమ ఎవ్వరిని గుర్తుపట్టలేకపోతున్నారంట. దేవుని స్తోత్రం చెప్దాం. అందుకే ముద్దు పెట్టి అప్పగించడానికి ఇష్టపడ్డారు. అర్థమవుతుందండి? యేసు ప్రభు లాంటి 3.5 సంవత్సరాలకి యేసు ప్రభు స్వారూప్యం మన యందు ఏర్పడితే గనక, మరి 12 మందిలో ఒక్కడైనటువంటి వాడు ఇస్కరియోతు యోధ, అతనేం ఆలోచించాడండి? అక్కడ చేసే అద్భుతాల కోసం చూడలేదు, ఆశ్చర్య కార్యాల కోసం చూడలేదు. ఏమండి వచ్చిన తర్వాత వాక్యం వినకుండా తను ఏం ఆలోచించాడంట? ఎప్పుడు చూస్తే రాజకీయాల్లో ఉండేవాడు, డబ్బు సంపాదించే మైండ్తో ఉన్నాడు. ఫోన్లో ఇలాంటి వాడు నాశనం అయిపోతాడు కదా. వచ్చి ప్రభువా నీ శిష్యుడిగా నేను ఉంటాను అంటే ఉండమన్నారు. ఎందుకని? ప్రతి వారికి కూడా దేవుడు ఏం చేస్తారు? అవకాశాలు ఇస్తారు. ఆడు అనవసరంగా నరకానికి పోతాడు కాబట్టి దగ్గరుంటే, ఎక్కడుంటే యేసు ప్రభు దగ్గరే పెట్టుకుంటే పరలోకం వెళ్తాడు అనుకున్నారు. దుష్టులు ధర్మక్షేత్రాల్లో నివసించిన వాళ్ళు నీతిని నేర్చుకోరు, వినడం మాత్రమే. వింటారో లేదు తెలియదు, నిద్రపోతారు. విన్న తర్వాత ఆ వాక్యం వాళ్ళకి సందర్భానుసారంగా గుర్తురాదు. ఇంకా నీ రొటీన్ లైఫ్లో ఏమండి ఆ మాటలు గుర్తురావు. తిట్టిన వాళ్ళని తిట్టడమే, కొట్టిన వాళ్ళని కొట్టడమే, మన స్టైలు మనదే, మన కులం మనదే. ఇంకేంటండి నేర్చుకునేది? అంతేనా యేసు ప్రభు నేర్చుకునేదంటే? కాదు కదా. మనం ఎలా ఉండాలి? కొత్తగా దేవుని సన్నిధికి వెళ్తే ఎలా మారిపోవాలి? ఎలా మారాలండి? దేవుని బిడ్డలంటే దేవుని బిడ్డలా మారిపోవాలి. మన మాట తీరు కూడా అలాగే ఉండాలి, పనులు కూడా అలాగే ఉండాలి. అంతేకాని ఏమండి మాట తీరు మారకుండా, పనులు మానకుండా, అన్యాయం మానకుండా దేవుని బిడ్డలంటే గుర్తుపెట్టుకోవాలి.
ప్రతి విషయంలో యేసు ప్రభు శిష్యులు ఎలా మారారు అంటే, వాళ్ళు ఆ తర్వాత ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు ఈ 11 సార్లు ప్రత్యక్షమై వాళ్ళని బలపరిచి, వారిని ధైర్యపరిచి, ఎలా బలపరిచాడు అంటే, ఆయన సన్నిధిలో 10 దినాలు కనిపెట్టండి. ఆయన 40వ రోజు ఆరోహణమై బయలుదేరి వెళ్ళేటప్పుడు చెప్పినటువంటి మాట, మనం చదివిన చివరి మాటలు తిరగేస్తే కనుక మార్కు సువార్త తర్వాత మరి యోహాను సువార్త ఉంటుంది. తర్వాత అపోస్తుల కార్యాల్లో చూస్తే గనక, మరి మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా తండ్రి వల్ల మీకు వాగ్దానం చేయబడినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందే వరకు మీరు ఎక్కడ ఉండండి, యెరూషలేములో నిలబడి ఉండండి అని చెప్పినప్పుడు యేసుప్రభు వారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులు వాళ్ళు దేవుని సన్నిధిలో గడిపారంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ మేడగదికి వెళ్ళి 10 దినాలు దేవుని సన్నిధిలో గడిపారు. అది 50వ దినం. పస్కా అయిన 50వ దినం అనమాట. 40వ రోజు యేసుప్రభు వారు ఆరోహణమై వెళ్ళిపోయారు. 10 దినాలు ఉన్నారు. ఆ 10వ దినం ఏదది? పెంతెకొస్తు పండుగ. ఆ దినాన పరిశుద్ధాత్ముడు వారి మీద కుమ్మరింపబడినప్పుడు వాళ్ళలో ఉన్న భయాలు కానీ, వారిలో ఉన్న అధైర్యం కానీ, వాళ్ళలో ఉన్నటువంటి పిరికితనాలు కానీ అన్నీ పోయినాయండి. అప్పుడు వరకు ఏం చేశారండి? యేసుప్రభు అంటే అమ్మో మాకు తెలియదండి. యేసుప్రభు నీవు కూడా ఆయన శిష్యుడు అన్నట్టు నీ మాట మరి ఏమవుతుంది? నీ మాట చెప్తుంది, నీ పలుకే అర్థమైపోతుంది. అబ్బేపే లేదు అసలు ఆయన శిష్యుడు అంటారేంటి? ఏమండి ఎందుకని? యేసుప్రభుని ప్రధాన యాజకుని ఇంటికి తీసుకెళ్ళి ప్రధాన యాజకుడు ఒక్క కొట్టు కొడితే ఆయన చెంపంతా అదిరిపోయి కుడికన్ను దెబ్బతింటాయి. ఆ దెబ్బలు చూసేసరికి ఏమండి అవన్నీ దగ్గర వెంబడిస్తా చూస్తున్నటువంటి పేతురు గారు అసలు ఆయన శిష్యుడినే కాదు. ఇదేంట్రా బాబు ఎక్కడ కూర్చుంటే ఆయన శిష్యుడు అంటున్నారు, రేపొద్దుట నన్ను కూడా ఇలాగే చేస్తారు. ఇంకొక చోటకు వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ చలిగాగుతా ఉన్నాడు. దూరంగా ఆయన వెంబడిస్తూ ఉన్నాడు. తీరా చూస్తే అక్కడ చూసిన తర్వాత కూడా ఇంకో అమ్మాయి ఏముందండి, ఇంకో చిన్నది, నీవు కూడా అలాగే ఉన్నావు కదా, నీ మాట కూడా అలాగే ఉంది, అమ్మ బాగానే ఉంది, నా పరిస్థితి నాకేంటో ఇవాళ అస్సలు బాగోలేదు అని లేచి ఇంకొక చోటకు వెళితే మూడోసారి కూడా ఏమన్నారండి? అదే మాటలు, నీవు అలాగే మాట్లాడుతున్నావు, వీడు కూడా వాడేరా బాబు అని చెప్పుకుంటున్నారు. తను తాను శపించుకోవడానికి మరి మొదలు పెట్టాడంటండి. శపించుకోవడం అంటే ఏంటి? నా కర్మేంటో, నా యొక్క బ్రతుకేంటో ఆయనతో చెప్తారేంటి? ఆయనతో నేను ఏమైనా తిరిగానా? ఆయనకి నాకు ఏమైనా సంబంధం ఉందా? ఏమండి ఏదో చేపలు పట్టుకొని బ్రతికేవాడిని నేను? ఇలాగా ఈ వేషం పైన ఉన్నటువంటి వస్త్రధారణ కానీ, తన రూపం కానీ మర్చిపోయి లోపల ఉన్నటువంటి పిరికితనంతో మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ యేసుప్రభు వారు ఇలా బయటికి వస్తా సంఖ్యలు వేయి కొట్టబడి, ఏమండి ఆయనకి ముళ్ళ కిరీటం తొడిగి ఇలా బయటికి వస్తూ ఉంటే పేతురు గారు అప్పుడే జస్ట్ ఎదురుపడ్డాడు. వెంటనే కుక్కురోకు అని కోడి కూసింది. ఎంత వేదనతో ప్రక్కకు వచ్చి మళ్ళీ ఇంత దౌర్భాగ్యుడా, మీరు అంటానే ఉన్నారు నన్ను ఎరగనని ముమ్మారు పొంగుతామని చెప్తే నేనేదో అనుకున్నాను, కానీ ఇంత దౌర్భాగ్యుడని నేను అనుకోలేదు, నన్ను క్షమించండి ప్రభు అని పశ్చాత్తాపంతో నలిగిపోయాడు. ఆ పశ్చాత్తాపం తన జీవితంలో మరొక పాపానికి కారణం కాకుండా, తన జీవితంలో వెనకంజ వేయకుండా, ఏమండి శరీరం నలిగిపోయినా, ఏమండి అంటారు చాలామంది చెప్తా ఉంటారు, మనకి మరి హిస్టరీ అంతగా తెలియదు కానీ ఏంటంటే ఆయన్ని పట్టుకొని సిలువ వేయడానికి, నీ బోధకుని సిలువ వేసినట్టు నిన్ను కూడా సిలువ వేయాలి అంటే, నా బోధకుడైతే నిలువుగా సిలువ వేయబడ్డాడు, కానీ నేను అలాంటి పాత్రుని కాదు, నా సిలువను చూసి రేపు పొద్దుట ఎవరన్నా ఇళ్ళం రొక్కితే ఇది పేతురు గారు సిలువ అంటారు, లేనిపోయింది. నన్ను ఏం చేయండి? తల కిందకి పెట్టండి, కాళ్ళు పైకి పెట్టండి. దేవుని స్తోత్రం చెప్తాం. వాళ్ళు ఎంత యాతన పడ్డారో. మారితే యేసు ప్రభుని నమ్ముకుంటే దేనికోసం ప్రాణాలు అర్పించడానికైనా, నీకు ఆకలి దప్పులైనా, ఏమండి పౌలు గారు ఏమంటాడు? ఏమండి ఒకటి తక్కువ 40 దెబ్బలు, ఏమండి మరి 3 సార్లు తిన్నాడంటండి, బెత్తాలతో కొట్టబడ్డాడంటండి, ముమ్మారు బెత్తాలతో కొట్టబడ్డాడు, 5 సార్లు కొరడాలతో కొట్టబడ్డాడు, రాళ్ళతో కొట్టబడ్డాడు, ఆకలి దప్పులతో, వస్త్రహీనతతో, మనుషుల వల్ల అందరి వల్ల కష్టాలే. అయినప్పటికీ కూడా ఈ పరుగు పందెం అనేటువంటిది ఏమండి చాలా గొప్పది. నాకు తెల్లవారుజామున ఒక కల వచ్చింది. అదేంటి అంటే, మరి మా ప్రభుదాస్ తాతయ్య గారు ఇంకో అతను ఎప్పుడన్నా సాతాను సిగ్నల్గా కనపడటానికి అతను ఒక రోడ్డు కనపడతా ఉంటాడు.
వాళ్ళు ఏదో పోరాటం జరుగుతూ ఉంది. మరి ఆయన జస్ట్ ఏమండి ఆయన గెలుస్తాడని నేను చూస్తుంటే తీరా చూస్తే ఆయన ఓడిపోతే అయ్యయ్యో ఎంత అయ్యో ఒక్క పని ఇలా చేసినట్టయితే బాగుండు అనుకుంటున్నాను. అది ఎవరో కాదు, మనమే. నాకు అర్థమైంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘవలే మనల్ని ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టేటువంటి ప్రతి పాపాన్ని వదిలిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ పందెములో ఓపికతో పరిగెత్తు అంటే మనకున్న కష్టంలో సులువుగా చిక్కులు పెడద్దంట. ఇలా అంటే పడిపోతా ఉంటాయి. ఒక మాట అంటే నువ్వేమైపోతావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ తర్వాత పేతురుగారిలో ఎన్నిసార్లు పశ్చాత్తాపడతాం? జీవితాంతమా ఏమండి? జీవితాంతం అది అవ్వదు కదా. ఒకసారి చేస్తే పొరపాటు, రెండవసారి చేస్తే పొరపాటు, మూడవసారి చేస్తే తప్పు. అర్థమవుతుందండి? ఒకసారి తెలిసి తెలియకుండా చేసిన దాన్ని ఏమంటారు? నాకు తెలియదండి, అది మోసం అని నాకు అర్థం కాలేదండి అన్నారు. రెండోసారి అలాంటి వాళ్ళే వచ్చి మోసం చేశారనుకోండి, మొన్న వచ్చి చేశారు, అమ్మో గుర్తు లేకుండా పోయింది అన్నావు. మళ్ళీ మూడోసారి కూడా చేస్తే అది బుద్ధిపూర్వకంగా చేసినట్టు. చాలా జాగ్రత్త. మనం ప్రతిసారి పశ్చాత్తాపడదాం అంటే కుదరదండి. పాపాలకి ఇక బలి ఉండదంటండి. భయంకరమైనటువంటి తీక్ష్ణమైనటువంటి అగ్నికి భయంతో ఎదురు చూడాలంట. యేసు ప్రభు రక్తాన్ని పాదాల క్రింద వేసి తొక్కినట్టంటండి. నీకు జరిగేటువంటి పనుల్లో ఏమండి పరలోకం ఉన్న సైన్యం చూస్తూ ఉంటారు. నా కుమార్తె ఎలా మాట్లాడుతుంది, నా కుమారుడు ఎలా మాట్లాడుతున్నాడు, నా కుమారుడు ఎలా ఈ పాపం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా లేకపోతే పాపం చేస్తున్నాడా? ఏమండి? దేవుడు యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు చేయనదంతయో వర్ధిల్లెను అని ఉంది. ఏమండి? చేసేది ప్రతిదీ కూడా దేవుడు తోడుగా ఉండడం అంటే అర్థం ఏంటి? తోడు అంటే ఏంటండి? జతగా ఉండడం. మరి జతగా ఉన్నవాడు తప్పు చేస్తుంటే ఈ జతగాడు ఉంటాడా పరిశుద్ధుడు? కాబట్టి చాలా జాగ్రత్త. మన ప్రవర్తనలో ప్రతిరోజు కూడా దేవుణ్ణి గెలిపిస్తున్నామా లేకపోతే ఆయన్ని ఓటమి పాలు చేస్తున్నామా అనేటువంటిది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. శిష్యుడు అంటే మాటికి ఓడిపోయేవాడు శిష్యుడు కాడండి. పేతురు గారు అలా అయితే తోమా గారు అని ఉన్నారు. మన ఇండియా దేశానికి స్వార్థం తీసుకొచ్చినటువంటి ఆయన ఏమంటారు అంటే, తోమా ఇప్పుడే మేమందరం కూర్చొని తలుపేసుకుని మాట్లాడుతూ ఉంటే యేసుప్రభు వారు వచ్చారు తెలుసా. అయ్యి బాబోయ్, ఎన్నిసార్లు ప్రత్యక్షం అవుతున్నారు, ఇప్పుడు 10 సార్లు అయ్యారు, 9 సార్లు 10 సార్లు అయిపోయారు, ఇది 10వసారి ఏమండి? ఈ 11వసారిలో ఆయన ఉంటాడనమాట. 10వసారి నేను ఎప్పుడు చూడలేకపోతున్నానే. నాకు తెలుసు మీరందరూ అంత పర్టిక్యులర్గా ఏం చేయలేరు, గుర్తుపట్టలేరు. అసలు దేవుడా కాదా మీకు తెలుసా? అసలు లెక్క దేవుడు అంటే ఎలా ఉంటాడు తెలుసా? ఇలా పట్టుకున్నాం అనుకోండి చక్క మనిషిలా దొరుకుతారు. దెయ్యాలైతే భూతాలైతే దొరకవు. ఏం చేయంట? నా చిన్నప్పుడు విన్నాను ఇదంతా కూడా. నేనైతే మాత్రం ధైర్యం చేసి అప్పుడు మాట్లాడేవాళ్ళం కదా, అలాగే ప్రభువా ఒక్కసారి మీ గాయాల్లో వేలు పెడతానే అన్నాడు అనుకోండి, పెట్టిస్తాడు ఆయన. ఏమండి? ఆ మాటలు ఎప్పుడైతే పలుకుతున్నాడో మీకు శుభమవునుగాక, మీకు సమాధానం కలుగునుగాక అని ఇలా వచ్చి ఇలా తీసి ఒక్కసారి తోమా ఇలా రా, ఒక్కసారి వేలు పెట్టావు. దేవుడు ఎక్కడ ఉంటాడండి? ఎక్కడ ఉంటాడు? మనం మాట్లాడుతుంటే ప్రతి మాట కూడా ఆయన వింటూనే ఉంటాడు. ఎవరో వెళ్ళి ఆయనకి చెప్పనవసరం లేదు. ఒకసారి ఇలా రా, ఒకసారి చేయి పెట్టు, అవిశ్వాసవి కాక విశ్వాసం అయ్యండు. ఇలా వేలు పెట్టేశాడండి. చూడు ఒకసారి చేతుల్లో కూడా గాయాల్లో వేలు పెట్టావు. ప్రభువా నా దేవా అని కంగారు పడ్డాడు. అలాంటి వాళ్ళని కూడా మన భారతదేశానికి తీసుకొస్తే ఆయన అంటండి, మరి ఆయన వచ్చినప్పుడు చెప్తా ఉంటారు కదా, ఏమంటారు? పూజారులు అందరూ పూజలు చేస్తూ ఉంటే, బ్రాహ్మణులు అందరూ పూజలు చేస్తూ ఉంటే, వాళ్ళు ప్రేతా జడ్సన్ గారి యొక్క వాళ్ళ యొక్క తరతరాలు ముందు తరాలు అనమాట అండి. వాళ్ళు పూజలు చేస్తూ ఉంటే నీళ్ళు తీసుకొని అలా ఆకాశానికి వేస్తే అవి కింద పడిపోతామని అంటండి. అప్పుడు ఎవరు? తోమా గారు అన్నారంట,
పరలోకంలో ఉన్న దేవుని కోసం సువార్త ప్రకటించి ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, పరలోకంలో ఉన్న దేవుడు, నేను నీళ్ళు ఇప్పుడు మీరు వేసిన నీళ్లు ఆయన తీసుకుంటే గనక ఆయనే నిజమైన దేవుడు అని ఇలా గుంట ఇలా ఇలా నీళ్లు తీసి అలా పైకి విసిరితే నీళ్లు అక్కడ గుంట పడింది అంటండి. పైకి నీళ్లు పైకి వెళ్ళిపోయినాయి అంట. దేవుని స్తోత్రం చెప్తాం. సవాల్తో కూడినటువంటి అద్భుతాలు జరిగాయి. భారతదేశానికి సువార్తను తీసుకొచ్చి ఆ పీఠాధిపతులకి వాక్యం ప్రకటించిన వాడు ఎవరంట? తోమా. కొంత ప్లేసు అతని బళ్ళాలు వేస్తూ ఉంటే నడుచుకుంటా 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 రక్తం కారిపోతూ ఉంటే ఏమండి ఒక గుహలోకి వెళ్ళి అలా ప్రాణం వదిలిపెట్టాడంట. దేవుని స్తోత్రం చెప్దాం. పెద్ద సంఘాలు కట్టడం కాదు ఏమండి, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం కాదు, ఎంతమంది వస్తున్నారు ప్రార్థన కంటే కాదు, దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాళ్ళు శిష్యులు. వాళ్ళు వెళితే దేశాలు మారిపోతాయి. దేవుని స్తోత్రం చెప్దాం. వాళ్ళు వెళితే అద్భుతాలు జరుగుతాయి. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనపడతాయి. వారి రోగుల మీద చేతులు ఉంచితే ఏమైపోతారంట? బాగుపడతారంటండి. అర్థమవుతుందండి? నమ్మితే. మరి నమ్ముకున్నామని చెప్పి అసలు ప్రార్థనే సరిగా చేయకపోతే, దేవుని స్వరూపం అంటూ రాకపోతే, ప్రతిరోజు దేవుని మాట చేయకపోతే అసలు దేవుని శిష్యులేనా? అసలు దేవుని నమ్ముకుని నీకు నాకు సంబంధం ఉందా ప్రభు? అసలు ఒకసారి అడిగి చూస్తే అర్థం అవుద్ది మనకి. ప్రతిరోజు దేవుని కలుసుకోకుండా ఉండలేరు దేవుని భక్తులు. ప్రతిరోజు ఉదయం దేవుని ప్రార్థించకుండా ఉండలేరు. అనుక్షణం ఆయన కోసం మాట్లాడకుండా ఉండలేరు. ఏమండి? అనుక్షణం ప్రతి రాత్రి ఆయనతో సంభాషించకుండా ఉండలేరు. అనుక్షణం ఆయన కోసమే బ్రతుకుతాం. మన పిల్లల్ని కూడా ఆయన కోసమే తయారు చేస్తాం. దేవుని స్తోత్రం చెప్తాం. ప్రతి విషయంలో ప్రార్థన, ప్రతి సందర్భంలో ప్రార్థన, ప్రతి మరి మేలుకి దేవునికి కృతజ్ఞత. ఇవన్నీ లేకపోతే అసలు క్రైస్తవ జీవితంలో మార్కులు అనేటువంటివి ఏమాత్రం ఉండవు. శిష్యరికి ఏమో కానీ ఏమండి దేవుని నమ్ముకున్నావా అని మోసపోతే ఏమండి, నేను ఒకటి చెప్తాను. ఏంటి అంటే, ఒక పంట దగ్గరగా వచ్చేసింది, ఇంకొక 10 days అయితే పంట చేతికి వస్తే అప్పుడు వాటర్ తగలాలి అంటారు. ఏమండి? వాటర్ ఉండాలంటారు. అప్పుడు వాటర్ పట్టకపోతే మొత్తం ఏమవుద్దంటే వడ్లు గింజ రావనే ఉంటుంది. కానీ ఏమైపోద్ది? మొత్తం తాలైపోద్ది. తాలు దేనికి పనికి వస్తుంది? దేనికి పనికి వస్తుంది? ఎవరు కొంటారు? కానీ ఎవరు కొంటారండి? రైతుకి అదైనా ఇదైనా లాభమేనా? ఒక ఆయన అంటాడు, చచ్చిన ఎండి చేపకి రేట్ ఉంది, నీకుందా రేట్ అంటాడు ఆయన. ఏమండి? ఏనుగు చనిపోతే 1000 రూపాయలే, బ్రతికున్నా 1000 రూపాయలే అంట. ఏమండి? నీ విలువ ఎంత ఉంటుంది? ఏమండి? చచ్చిపోయాడంటే ఖర్చు ఎక్కువైపోద్ది. దినం ఖర్చు, ఏమంటే ట్రావెలింగ్లు ఖర్చులు. ఏమంటే బతికుంటే ఖర్చు తక్కువ, చచ్చిపోతే ఖర్చు తక్కువ. బ్రతికుంటేనే ఒక ముద్దతో అయిపోద్దండి. ఏమండి? అర్థమవుతుందండి? కాబట్టి చాలా జాగ్రత్త. ఆత్మీయ స్థితి చచ్చిన స్థితిగా ఉంటే, ఆత్మీయ స్థితిలో అసలైనటువంటి మెలకువలు లేకపోతే మన జీవితం ఏమైపోద్దండి? దేనికి పనికిరాదు. యేసుప్రభు వారు అంటారు, నా చేట నా చేతిలో ఉంది, నా కళ్ళాన్ని బాగుగా శుభ్రం చేస్తాను అంటాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్దాం. కళ్ళాన్ని శుభ్రం చేస్తాడు. తాలును ఏం చేస్తాడంట ఆయన? అగ్నిలో వేస్తాడంటండి. ఆ పుట్టంతా ఏం చేస్తాడు? అగ్నిలో. తాలికి అంటాడు, చెత్తకు ధాన్యానికి సంబంధం ఏం లేదు. ఏమండి? గట్టి గింజలకి తాలికి సంబంధం లేదు. మనం తాళ్ళలా ఉన్నాం అనుకోండి, ఎవరినో మోసం చేయక్కర్లా, మళ్ళీ మనమే మోసం చేసుకున్నట్టు అవుతాయి. చాలా జాగ్రత్త. ఏదో సంఘాలు పెద్ద అవ్వాలనో, ఏమండి మంచి పేరు రావాలనో, ఈ పేరు ఎంతకాలం ఉంటుందండి భూమి మీద? ఏమండి? వరుసగా లైన్ కడితే ఏంటయ్యి సమాధులు లైన్ కడితే అందరూ చూస్తూ ఉంటారు. నా సమాధి కూడా అక్కడ ఉందంట, అక్కడ దాని పక్కనే వచ్చేయాలి. ఏమండి? ఆ తర్వాత నువ్వు చూస్తావా? పిచ్చిగా పోతే భూమి మీద మహారాజులు కూడా మరుగుపడతారు ఎవరైనా. మనం ఈ తిరిగినంతసేపు మాత్రమే ఇక్కడ ఉంటాం. చనిపోయాము అంటే మరలా నీకు ఈ భూమికి సంబంధం అనేటువంటిది లేదు. ఒక న్యాయపు తీర్పుకి లెక్కప్ప చెప్పడానికి భయంతో ఉండాలి. జాగ్రత్త.
సంతోషంగా నువ్వు ఎదుర్కోగలిగితే పర్వాలా, టెన్షన్ లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళిపోతే పర్వాలా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనల్ని మనం రక్షించుకోవడమే దుర్లభం అయితే ఎదటివాడిని ఏమి రక్షిస్తారు? ఇంకా ఏమండి, చల్లారిపోయిన వాళ్ళు, బొగ్గుగా ఉన్న వాళ్ళు పక్కన వాళ్ళని రగిలించగలరా? ఏమండి, పక్కన వాళ్ళకి వేడి ఇవ్వగలరా? ఇవ్వలేరండి. గుర్తుపెట్టుకోండి, చల్లారిపోయిన అనుభవం. యేసుప్రభు వారు అంటారు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత 7 సంఘాలకి లేఖ రాయమని ఏమండి యోహాను గారితో చెప్తా. ఆయన అంటాడు, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు, చల్లగానైనా ఉండిన మేలు, వెచ్చగానైనా ఉంటే మేలు. చల్లగా లేకుండా వెచ్చగా లేకుండా నులివెచ్చని స్థితి. నీళ్ళు ఎలా ఉండాలి స్నానం చేయడానికి? చల్లై వేడి కలుపుకుంటాం కదా, అలా నులివెచ్చనిగా ఉంటే నా నోటి నుండి ఏం చేస్తాను? ఉమ్మేయడం అంటే ఏంటి? ఏమండి, వికారం వచ్చినప్పుడు, బ్యాడ్ స్మెల్ ఏదన్నా వచ్చినప్పుడు అది లోపలికి పంపించకుండా ఏం చేస్తుందండి? ఉమ్మేస్తుంది. అంటే ఇష్టం లేకపోతే ఉమ్మేస్తాం, అంతే కదా, అవునా కాదండి? కాబట్టి నిజంగా మనం ఏం చేయాలి? దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఇష్టంగా లేకపోతే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. ఏమండి, మేము మా బంధువులను వదిలిపెట్టలేమండి, మా కట్టుబాట్లు వదిలిపెట్టలేమండి. బంధు కట్టని ఉంటుందంటండి. ఏమండి, అందుకే జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు సంతోషించి ఆనందించండి. మిమ్మల్ని వెలివేయినప్పుడు కూడా ఆనందించండి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. కొంతమందికి ఎంత బాధో వెలేస్తారంటే, ఎందుకు వెలేస్తారు? ఎందుకు వెలేస్తారండి? నువ్వు దేవుని బిడ్డవైతే తప్పకుండా వెలేస్తారు. అటు ఇటు కూడా. మరి మా చిన్నప్పుడు చెప్తా ఉండేవారు, ఒక పాస్టమ్మ గారు చెప్తా ఉండేవారు, చేపల్లోకి వెళ్ళినప్పుడు చేప తలకాయ చూపిస్తుందంటండి, పాముల్లోకి వెళ్ళినప్పుడు పాము తలకాయ కూడా చూపిస్తుందంట. 2 రకాలు ఉంటుందంట ఒక చేప. అటు స్నేహం చేస్తుందంట, ఇటు స్నేహం చేస్తుందంట. అందుకే అంటాడు, మేము రక్షణ పొందాలంటే మేమేం చేయాలి అంటే, ఈ పేతురు గారు ఆయన పశ్చాత్తాపడిన తర్వాత ధైర్యంగా చెప్పినటువంటి మాట, మూర్ఖులైనటువంటి ఈ వక్ర జనానికి వేరే మీరేం చేయండి? రక్షణ పొందండి. వేరు కాకపోతే నువ్వేమవో రక్షింపబడలేవు. ఏమండి, అసలు ఆ నీళ్ళని చూస్తే నీకు బాధ లేదు. ఏమండి, వాళ్ళ ఫంక్షన్ కూడా వెళ్ళి తినేసి వస్తాను ప్రేమగా, అంతే. ఇక నీ స్పెషల్ ఏమి ఉండదు అక్కడ. నువ్వు వాళ్ళతో కలిసిపోయావు, ఏమి చెప్పలేవు అక్కడికి వెళ్ళి. చెప్తారండి? కొంతమంది అంటారు వాళ్ళని దక్కించుకోవడం ఎలాగా అని చెప్పి అంటండి, వాళ్ళు అలా మారిపోతారంట. వీళ్ళు కూడా వాళ్ళ మారుతారు తప్ప వాళ్ళు వీళ్ళలాగా. జనములు నీ తట్టు తిరగవలెను, కానీ నీవు జనముల తట్టుకు తిరగకూడదు అంటాడు. నీవు నా తట్టు తిరిగినయల్లా నిన్నును ఈ జనుల్ని ఎవరు పడగొట్టాలని ప్రాకారంగా చేస్తాను అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ మాటలు వాళ్ళకి నచ్చవండి. ఇర్మియా ప్రవక్త వెళ్ళి రాజుతో ఆ మాటలు చెప్తే ఏమాత్రం నచ్చవండి. వాళ్ళని చెంపదెబ్బలు కొట్టారు. కాబట్టి చాలా జాగ్రత్త. శిష్యుడు అంటే యేసుప్రభులా ఉన్నవాళ్ళే. యేసుప్రభు ఏమి సంపాదించుకోలేదండి, ఎంతో కష్టపడ్డారు. ఏమండి, చాలా కాలినడకతో నడిచారు. ఆకలిగా ఉన్నాడు ఆయన ప్రాణం అర్పించారు. ఒక అతను వచ్చి అడుగుతాడు, ప్రభువా నాకు నా ప్రతివాదికి కాస్తంత న్యాయం చెప్పరండి, మా అన్నయ్యకి నాకు గొడవ వస్తుంది ఈ పొలం కోసం. ఓయి, నన్ను మీ మీద తెరపరిగా నియమించిన వాడు ఎవడు? ఏంటండి, నేను ఇలాంటి తీర్పులు చెప్పడానికి నేను రాలేదు. ఒకనికి ధనము హెచ్చడం వాని జీవానికి మూలం కాదు. నీకు 100 ఎకరాలు వచ్చినా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు. అసలు లేకపోయినా వెళతావని నమ్మకం లేదు. ధనము కాదు నేను చెప్పేది. ఏంటంటండి, నీ ఆత్మరక్షణ. దేవుణ్ణి నమ్మి ఆయన్ని హృదయంలో అంగీకరించి ఆయనే నిజమైన దేవుడని ఒప్పుకున్న వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యం వెళ్ళగలరు. మరి పరలోక రాజ్యం వెళ్ళటానికి పర్వాలేదు, కానీ మరి అక్కడ సంపాదన అనేటువంటిది, మరి అక్కడ వట్టి చేతులతో నిలబడతామా? ఇక్కడ ఎలా అయితే ధనవంతులు ఉన్నారో, ఇక్కడ పేదవారు ఉన్నారో, అక్కడ కూడా అలాగే ఉంటారంటండి. అర్థమవుతుందండి? యేసన్న గారు ఒక దర్శనం చెప్తారు. ఒక యేసుప్రభు వారు వచ్చి ఆయనకి ఒక కిరీటం, రండి భక్తులందరూ రండి, నేను చెప్తున్నటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను అన్నారంటండి. ఎవరికి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళందరూ ఉంటే ఆయన చెప్తున్నాడంట, భూలోకంలో ఒక అతను అని చెప్పానే, అతను నా కోసం ఉంటాడని చెప్పాను కదా, అతను వస్తున్నాడు ఇప్పుడు.
అని చెప్పి ఆయన యేసన్న గారిని పిలిచి వాళ్ళందరికీ చూపించి ఒక కిరీటం తీసుకొచ్చి తల మీద పెడతా ఉంటే యేసన్న గారు అన్నారంట, వద్దొద్దు ప్రభువా, నాకొద్దు, మీరే పెట్టుకోండి అంటే, ఇది నేను పెట్టుకునే కిరీటం కాదు, ఇది నీకే ఉండాలి. అలా పెడితే ఆయన కిరీటంలో కనబడుతున్నాయి అంట ఆయన సువార్త ప్రకటించింది. ఆయన ఎక్కడ సువార్త ప్రకటించారో, ఎన్ని కష్టాలు పడ్డారో. మరి మనం చూసినప్పుడు వాళ్ళ హిస్టరీ ఏమి ఎదటి వాళ్ళకి చెప్పనవసరం లేదు. అలా చూస్తే స్క్రీన్ వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు చేసి నేనేం చేసినా అలాగే వెళ్తూ ఉంటాయి. ఏమండి, అర్థమవుతుందండి? కాబట్టి నాకు చిన్న చిన్న ఒక ఉదాహరణ చెప్పేసి ముగించుకుంటాను. నేను అసలు ఈ టాపిక్ మనసులో కూడా లేదండి నాకు. ఒక మంచి భక్తుల కోసం చెప్దాం అనుకున్నాను. నిలబడినప్పుడు మారిపోయింది. నాకైతే తెలియదు, టైం కూడా దగ్గర పడిపోయింది. కాబట్టి దేవుడు ఎవరితో ఎలా మాట్లాడుకుంటాడో నాకైతే తెలియదు, కానీ నాతోనే మాట్లాడాడని నేను అనుకుంటాను. కాబట్టి ఎవరి సంగతిలో ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనే మనకు మార్గదర్శి, ఆయన అడుగుజాడలో నడవడమే మనకి మంచిది కదా. కాబట్టి నిజంగా మీరు కావాలితే కొట్టి చూడొచ్చు, ఆనంద స్థిర అని తమిళియన్స్ అనమాట. ఆనంద స్థిర ఆయన స్నేహితుని సేవ అని మరి శుభవార్త ఛానల్లో శనివారం సాయంత్రం 8 గంటలకు వచ్చేది. మేమిద్దరం కూడా శనివారం ప్రార్థన ముగించుకొని వెళ్ళిన తర్వాత ఒక్కొక్క టైంలో 8 దాటిపోతుందంటే చాలా కంగారు పడిపోయేదాన్ని. ఒక్కొక్క టైంలో వర్షం వస్తూ ఉన్నా ముందు బండి లోపల పెట్టాలి అంటే నేను ఫాస్ట్గా వెళ్ళి టీవీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆన్ చేసేసుకునేదాన్ని. అంత ఇష్టంగా ఉండేది ఆయన వాక్యాలు. ఆయన మరి తల్లిదండ్రులు లేనటువంటి పరిస్థితి. ఆయన ఒకరోజు చనిపోయారంట. కామెర్ల వ్యాధితో చనిపోయారంట. చనిపోతే ఆయన ఆత్మ మరి సరాసరి దేవుని దగ్గరికి వెళ్ళటం ఆయన చూశాడు. అందరి ఆత్మలు కూడా ఏమండి ఎలా వెళుతున్నాయి, ర్యాకెట్లా వెళ్ళిపోతున్నాయి అంట పైకి. చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట ఆత్మ అన్నిటికంటే వేగం ఎక్కువ అంటాడు. ఈ లోకంలో అన్నిటికంటే ఆత్మ యొక్క వేగం చాలా ఎక్కువ అనమాట. అయితే అప్పుడు వెళ్ళిపోవటం చూస్తే ఆయన వెళ్ళారంటండి, పరలోక రాజ్యం వెళ్ళి నిలబడ్డారంట. మీకు అప్పుడప్పుడు చెప్తానే ఉండేదాన్ని, మళ్ళీ ఒకసారి దేవుడు గుర్తు చేస్తున్నటువంటి మాట. వెళ్ళి నిలబడినటువంటి పరిస్థితిలో ఆయన చూస్తూ ఉన్నారంట. చూస్తూ ఉంటే యేసుప్రభు ఏం మాట్లాడలేదంటండి. ఆయన ప్రార్థనకి వెళ్తారు, ఆయన దశంభాగం తీస్తారు. ఏమండి, దశంభాగం తీస్తారు, ప్రార్థనకి వెళ్తారు, ప్రార్థనలు చేసుకుంటారు. కానీ పరలోక రాజ్యం వెళ్తే ఏ రెస్పాండ్ అంటూ లేకుండా యేసుప్రభు అలా కూర్చొనే ఉన్నారంట. అలా కూర్చొని ఉంటే ఏం చేయాలో అర్థం కదా. ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారనుకోండి, అక్కడ చూడగానే దా బాబు అనేసి పరిగెత్తుకుంటూ వస్తే బాగుంటుందా, సైలెంట్ కూర్చొని అలాగే చూస్తున్నాను అనుకోండి, ఎలా ఉంటుందండి? ఏమండి, అంటే అర్థం ఏంటి? నీకు అంత గౌరవార్థం లేదని అర్థం, అంతేనా కదా. కాబట్టి అలాంటి పరిస్థితిలో ఆయన ఏం చేయాలో అర్థం కదా. ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి చిరిగిపోయిన షర్టుతో గులాబీ గుత్తు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ గులాబీ పూల గుత్తుతో పరిగెత్తుకుంటూ వచ్చాడంటండి పరలోక రాజ్యం. దేవుని స్తోత్రం చెప్దాం. యేసుప్రభు అమాంతంగా తన సింహాసనం మీద నుంచి లేచి అతన్ని ఇలా హత్తుకొని ఆ గులాబీల గుత్తి అందుకున్నాడంట. అర్థమవుతుందండి? గులాబీల గుత్తు అందుకున్నాడు. అదేంటో అర్థం కాల. అలాగే నిలబడి చూస్తున్నాడు. అతను పేదవాళ్ళ ఉన్నాడు, షర్టు కూడా చిరిగిపోయిన షర్టే. తీరా చూస్తే ఈ గులాబీ పూలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈయనకి? ఏమండి, ఎక్కడ అమ్మేయి కావు, కొనేయి కావు అయ్యి. అప్పుడు యేసుప్రభు వారు అతన్ని మరి ఒకసారి పరామర్శించిన తర్వాత ఇతన్ని కూడా తీసుకొని ఒకసారి వెళ్ళారా అని చెప్పి అలా తీసుకెళ్ళి ఒక 2 సముద్రాలు చూపించారంటండి. అవి రక్తపు సముద్రాలంట. ఏం సముద్రాలు? 2 సముద్రాలంత రక్తం కార్చాను నేను. ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏమైపోతారు? నా రక్తంతో కడగబడతారు. వాళ్ళకి అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ గులాబీ పూలు ఏంటో తెలుసా? ఆ వ్యక్తి ఒక చిన్న ఏజెన్సీకి వెళ్ళి సువార్త చేయడం మొదలుపెడితే 250 మంది సభ్యులయ్యారంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, వాళ్ళందరూ కూడా ఇవే గులాబీ పూలు గుర్తు. పరలోకానికి మీరు ఏమైనా తీసుకురావాలనుకుంటే, ఏమండి, నాకు గిఫ్ట్గా తేవాలంటే డబ్బులు గట్ర కాదు, ఏం కావాలి? ఈ గులాబీ పూలే. అందుకే గులాబీ అంటే
చాలా వాల్యూ ఉంటుంది కదా. గులాబీ పూలు ఏమండి దేంట్లో పెట్టినా చాలా వాల్యూగా. పచ్చి పువ్వులు అంటే ఎలా ఉంటుందండి? ఏమంటే ప్రేమికులకి ఏమిస్తారండి? బంగారపు గాజులు తీసుకెళ్ళి ఇస్తారా? ఏమిస్తారు? గులాబీ పువ్వు ఇస్తారు కదండి. ఎవరిచ్చినా ఏమిస్తారు? ఒక 2 గులాబీలు అలా పెడితే అందంగా ఉన్నట్టు ఉంటాయి. అవునా కదా? గ్రీటింగ్స్ అన్నీ చిన్నప్పుడు ఏముండేవి? ఆ! అప్పుడు ఆ గులాబీ పూలు ఏంటి అంటే ఆత్మలంట. మనకి సూచన. దేవుని స్తోత్రం చెప్దాం. పరలోకంలో మనకు సూచన. అవి ఒక్కటే ఆయనకి కానుకగా వెడతాయంట. ఎలా సంపాదించాలో తెలీదు. రోజుకి ఆయన 80,000 సంపాదించేవారంట. ఆనంద స్థిర గారు. డాక్టర్ అనమాట అండి. 8,000 రోజుకి దశమ భాగం తీసేవారంట. అంటే ఎంత? అంటే పరలోకంలో బోలెడంత ఉండిపోద్ది కాబోలు అనుకున్నాడు ఆయన. కానీ యేసుప్రభువారు చెప్పిన మాట ఏంటంటే మరలా ఇంకో కొంచెం ఎదరికి తీసుకెళ్ళి పాతాళం ఏమంటే ఒక ఊబిలో చాలా మంది బయటికి రాకుండా అందుట్లో పడిపోయి అలా కొట్టుమిట్టాడుతుంటే అలా చూపిస్తే ఇలా వెళ్ళి ఇలా చూస్తే ఆనంద స్థిరాగాన్ని గుర్తుపట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారంట. దేవుని స్తోత్రం చెబుదాం. అప్పుడు ఆనందం ఒక్కసారి మాకు చెయ్యబ్బా ఎవరు తీస్తారండి? తీయగలరా? పాతాళంలో ఉన్న వాళ్ళని, ఆ బురదలో ఉన్న వాళ్ళని తీయగలరా? వాళ్ళందరూ పాతాళంలో ఉన్నారంటండి. పాపములో కొట్టుమిట్టాడుతున్నారు. అప్పుడు యేసుప్రభు వారు ఆనంద స్థిర గారితో మాట్లాడి, నీవు భూలోకానికి వెళ్ళటానికి నేను అవకాశం ఇస్తున్నా. నీవు వెళ్ళి ఇంకా డాక్టర్గా తీసేసి నువ్వేం చెయ్యాలి? నా కోసం ఆత్మలు సంపాదించు. అంటే హాస్పిటల్ కట్టాడు, వేరే వాళ్ళని పెట్టాడండి ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి. కానీ అప్పుడు ఆత్మలు కావాలి ప్రభు అంటే నువ్వు ఏదైనా కోరుకో అనేవాడంటండి. దేవుడు తను కోరుకుంటే అప్పుడు భూలోకానికి వెళ్ళి మొత్తం మూసేసి అవన్నీ తీసేసి స్వార్థ ప్రకటించడానికి ఇష్టపడి మీరు ఏదంటే అది చేస్తారా, అద్భుతాలు చేయమని ఒక మొండి కాలు వాళ్ళని చూపించి ఇతను కాలు రావాలి ప్రభు అంటే కాలు వచ్చేసేదంటండి. ఒకరోజు 10 మంది వచ్చిన మీటింగ్కి తెల్లారి 5,000 మంది వచ్చేవారంట. ఎక్కడ చూసినా ఆనంద్ నాతో మాట్లాడు, చిన్న వయసు నుంచి తల్లిదండ్రులు లేరంటండి, నాతో మాట్లాడు, నీకు ఫస్ట్ క్లాస్ మార్కులు ఇస్తాను. ఎక్కడ చూసినా బంగారు పథకాలేనంట. దేవునితో ఎక్కువ మాట్లాడుకునేవాడు. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి అలాంటి పరిస్థితులు అతను మరి వచ్చి మరి స్నేహితుని సేవ అని పెట్టుకున్నాడు. మన టీవీ ఛానల్ అనమాట అండి, స్నేహితుని సేవ, యేసుప్రభు స్నేహితుడని. కాబట్టి పరలోక రాజ్యం తీసుకెళ్ళాలి అంటే ఏం కావాలంట? మనం భక్తిగా ఉండి మన డబ్బులు దశమ భాగం తీస్తే ఇక్కడ మీకు వస్తాయండి. దశమ భాగం తీయడం వల్ల ప్రయోజనం ఏంటి? ఏమండి? దేవుని సొమ్ము దేవునికి ఇచ్చినట్టు. దొంగలు అవ్వరు. ఆకాశ వాకిండ్లు విప్పబడతాయి. పట్టజాలంత విస్తారమైన దీవెనలు ఉంటాయి. పంటను తినివేసే పురుగులను గద్దిస్తానంటాడు. మీ చెట్లు అకాల ఫలములు రాలిపో, అన్ని జల్లు అందరూ మిమ్మల్ని ధనీలు అంటారు. ఈ భూమి మీద చాలా ఉన్నతమైన స్థితి కావాలి అనుకుంటే దశమ భాగాలు ఇచ్చుకోమన్నాడు దేవుడు. ఏమండి? అవి ఎక్కడ? అది నీకే ఉంటుంది. పరలోకంలో ఉన్న ధనం కూడా నీకే ఉంటుంది. దేవునికి గిఫ్ట్గా కావాలంటే మీ ప్రక్కన వాళ్ళకి స్వార్థ ప్రకటించండి. అమ్మ నరకం ఉంది, భయంకరమైన నరకం. తల్లి నరకం ఉంది, బాబు నరకం ఉంది. ప్రతి ఒక్కరికి రక్త సంబంధులు, బంధువర్గాలు ఎవరెప్పుడు చనిపోతున్నారో ఎవరికి తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్త. ప్రతి ఒక్కరికి వాళ్ళు వినినను వినకపోయినను స్వార్థ ప్రకటించే బాధ్యత ఎవరికి ఉందండి? మన మీద ఉందా లేదా? మరి ప్రకటిస్తున్నాం అందరికీ. ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు దేనికోసం మాట్లాడతారు? మా ఇంట్లో చూస్తారు కానీ రండి. ఏంటండి ఇల్లు చూసేది? ఏమండి? ఏదన్నా కొనుక్కుంటే అది చూద్దాం రండి. ఏమక్కర్లేదండి. ఈ లోకంలో ఏం చూడని అవసరం లేదు. హోదాలు అనుకుంటారు. ఒక కారు తీసుకుంటే నా స్టేజ్ ఎంతో చెప్తాను. ఏమండి? అవన్నీ కాదండి. అసలు నువ్వు బాప్తిసం తీసుకున్నావా? దేవుని కోసం నిలబడ్డావా? నీకు కనబడిన వాళ్ళకల్లా సువార్త ప్రకటిస్తున్నావా? వాళ్ళందరి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఇదొక్కటే యేసు ప్రభుని నమ్ముకున్నాను అనడానికి ఒక నిదర్శనం. ఆయన ఆత్మతో నింపబడ్డాను అనడానికి ఇదొకటి నిదర్శనం. ప్రభువా వాళ్ళందరూ రక్షింపబడాలని ఏడ్చి ప్రార్థన చేయడమే. ఏమండి? నేను ప్రార్థన చేసేదాన్ని, ప్రభువా ప్లీజ్ నాయనా వాళ్ళందరిని రక్షించండి, వీళ్ళందరిని రక్షించండి. ఆఖరికి ఎలా వచ్చేదాన్ని అంటే నరకంలో ఒక్కడు కూడా ఉండకూడదయ్యా, సాతానుగాడి చేతిలో ఒక్కడు కూడా ఉండకూడదు. మీకు సాధ్యమైతే మీ కృప ఉంటే ఒకవేళ సాతానుగాడికి ఒక్కళ్ళు కూడా మిగిల్చొద్దు, నరకంలో ఉంచుకుంటూ తీసేస్తారా బయటికి అని బ్రతిమలాడేదాన్ని దేవుణ్ణి. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని ఆత్మ వస్తే ఎలా ఉంటుందండి? ఏడ్చి ప్రార్థన చేస్తాం. అంతేగాని ఇది నాది అది నాది అని చెప్పి అన్ని స్వార్థపూరితమైన అన్నీ పెట్టుకోలేం. అర్థమవుతుందండి? ఇంకా ఎన్నో మందిరాలు. మందిరం అంటే ఏంటి?
సేవ అంటే అక్కడ వచ్చేది కానుకలు తీసుకోవడానికి అనుకుంటున్నారా? సేవ అంటే అక్కడ ఎవరు నశించిపోకుండా ఉండడం కోసమే. ఏమండి? నశించిపోకుండా ఉండడం కోసం నీ పెట్టుబడి పెట్టి వాళ్ళని రక్షించడానికి ఇష్టపడిందే సేవ. అంతేకాని అమర్చినటువంటి సేవ ఉందండి, మేము వెళ్ళి చేసేస్తామండి, మాకు అరిసెలు తేలేదండి, లేకపోతే మాకు మటన్ ఇవ్వలేదండి. ఒక పాస్టర్ గారు చెప్తారు, 2 ఆరాధనలు నేను చెయ్యాలి, 2 ఆరాధనకు వెళ్ళాలి, ఫస్ట్ అశ్వరాపేట వెళ్తున్నాను, తర్వాత జీలిమిల్లి వస్తున్నాను, కాబట్టి నాకు మటన్ తెచ్చేవాళ్ళు ఒక్కడ కూడా లేడు అని పెద్ద మైక్లో చెప్పారు ఆయన. అందరికీ కోపాలు. అంటే నిజమే. అంటే తెల్లవారిపాటికల్లా ఆయన లేచి రెడీ అయిపోయి ఆ మందిరానికి వెళ్ళిపోవాలి, 9 వెళ్ళిపోవాలి. మటన్ షాప్ దగ్గర కుదురుద్దండి? కుదరదు. ఈ రోజున ఎన్ని నెలలు అయింది నేను వచ్చి ఒక్క రోజు మటన్ తినలేదని ఎంతో బాధపడ్డాడు. నిజమే, కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. కొంచెం ప్రక్కన వాళ్ళు ఎవరైనా మీరు కొట్టించుకునేటప్పుడు, అయ్యగారు మీకు ఏమైనా తేవాలండి, డబ్బులు ఇస్తే తెస్తాననే కుర్రోళ్ళు కూడా ఉంటాం. మంచిది కాదండి. వాళ్ళకి ఎవరో లేనప్పుడు ఏం చేయాలి? కొంచెం హెల్ప్ చేయాలి. ఎన్నో కష్టాలు ఉంటాయి. కాబట్టి మనం ఏంటి అంటే మొదటిగా మరి ఎదట వాళ్ళని చూడగానే మన సంఘం అయిపోవాలి, మనకు డబ్బులు వచ్చేయాలి, మన పేరు బాగా ఉండాలి, ఇది కాదు. ఎలా ఉండాలి మనం? సర్వలోకం అంతటి రక్షణ కోసం నీ సాధ్యమైనంత వరకు నీవు ఇంట్లో ఉన్నప్పుడు, నీ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేయి. నిన్ను పలకరించిన వాళ్ళకి నీవు కలుపుకొని మాట్లాడే వాళ్ళకి సువార్త ప్రకటించు. ఇదే అసలైనటువంటి సువార్త. అంతకంటే దేవుడు నిన్ను అధికంగా ప్రేరేపిస్తే గనక సువార్తకి బయలుదేరాలి. రోగులకి వెళ్ళి ప్రార్థనలు చేయడం, వాళ్ళకి కొంచెం ఏమైనా పెట్టడం, వాళ్ళకి చిన్న ప్రార్థన చేయడం ద్వారా దేవుడు నీతో ఉంటారు. నువ్వు చెప్పినటువంటి సువార్తను ప్రభు అయిన యేసు వారి వెనువంట ఉన్నారంటండి. చెప్పబడినటువంటి వాక్యాలు బలపరచడం కోసం ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించారంట. వీళ్ళు ఎప్పుడైతే బయలుదేరారో అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. మనం బయలుదేరితే అద్భుతాలు చేస్తారు. కాబట్టి ఏంటంటే మరి సేవ అంటే వేరేది కాదండి, అక్కడ వచ్చి తినేయడం కాదండి. గుర్తుపెట్టుకోండి, సేవ అంటే మరి సమస్త మనుషుల్ని శిష్యులుగా చేయమంటే అందుట్లో నువ్వు ఉన్నావు, నీ కుమారుడు ఉన్నాడు, నీ కుమార్తె కూడా ఉంది. కాబట్టి అందరం కూడా శిష్యులుగా మారడానికి ప్రభువా మీ ఆత్మను మాకు ఇవ్వండి. నన్ను చూసిన వారు యేసు ప్రభు లాగా ఉన్నారు అనాలి. ఏమండి? సాధు సిందర్ సింగ్ గారు ఒకసారి గుమ్మంలోకి వస్తే ఒక పిల్లోడు, అమ్మా యేసు ప్రభు అంటారు కదా, ఆయన వచ్చాడు అన్నాడంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఎలాగా? యేసు ప్రభులా అనిపించాడంట. మన మాట ఎలా మారాలి? అలాగే ఉండాలి. ఎవరికైనా ఆదరణ కలిగించేదిగా ఉండాలి. మన దగ్గరికి వస్తే అలా బాధలన్నీ తీరిపోయేయిగా ఉండాలి. 4 మాటలు ఇంకొక రకమైన మాటలు మాట్లాడడం కాదు, కానీ మనం ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి దేవుని మార్గాల్లోనే, అంతేగాని వేరేగా ప్రోత్సహించడం మంచిది కాదు. దేవుని సన్నిధి లేకపోతే మన బ్రతుకులో మంచి లేదు. ఈ లోకంలో బ్రతకొచ్చు, కానీ పరలోక రాజ్యం యేసు ప్రభు కోసం ఏమైనా గిఫ్ట్ తీసుకెళ్ళాలి అంటే ఇదే అనుకూల సమయం. బ్రతికున్నాం కాబట్టి. ముగించబడితే మనం చెప్పేది ఏమీ లేదు. మనల్ని రక్షించుకోవడమే దుర్లభం. ముగించబడితే ఏమీ లేదు. కానీ ప్రతి ఒక్కరికి సువార్త అందించే బాధ్యత మనకుంది. దానికి ఎవరికి వాళ్ళు ఏదైనా సహకరించవచ్చు. ఏమండి? అంతేనా కదా? వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపించండి, మీరైనా మీలో ఎవరైనా. కాబట్టి దేవుని సువార్త ప్రతిరోజు ప్రకటింపబడాలి. అది మీ చుట్టుపక్కలైనా పర్వాలేదు, మీ బంధువర్గాలకైనా పర్వాలేదు. నీ ఫోన్ చేతిలో ఉంది, నీకు తెలిసిన వాళ్ళకందరికీ ఫోన్ చేసి కాసేపు దేవుని సువార్తను అందించు. కలిసి ప్రార్థన చెయ్యి. అలాగే చక్కగా దేవుని కోసం నిలబడితే అనుక్షణం దేవుని వాక్యాలు అన్నీ చేస్తూ ఉంటే, వింటూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, సువార్త ప్రకటిస్తూ ఉంటే, మరి బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఫోన్ వచ్చేసింది కదండి. ఊర్లో వెళ్ళక్కర్లే ఇప్పుడు. అనుకోకుండా వాళ్ళ నెంబర్ చూసి చానాళ్ళు అయిందని ఫోన్ చేసి కాసేపు మాట్లాడితే సువార్త ప్రకటించవచ్చు. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి మరి తప్పకుండా యేసు ప్రభు కోసం మనుషులను సంపాదిద్దాం, అందరినీ శిష్యులుగా చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం అండి. చిన్ని ప్రార్థన చేసి సాక్ష్యాలకు సమయం ఇస్తాను. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. మరి ఒకసారి మీ కృపాసనం సమీపించి ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, మీరెంతో మంచివారు. ఈ లోకం నుండి నాయనా మరి ఈ లోకంలో సువార్త అంతా ప్రకటించి
చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరి మీరు ఆరోహణమై వెళ్లే ముందు చెప్పినటువంటి మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడద్దని మీరు సెలవిచ్చారు. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడతాయి. వారు రోగుల మీద చేతులు ఉంచితే బాగుపడతారు. మరి పాములను ఎత్తి పట్టుకుంటారు, క్రొత్త భాషలో మాట్లాడతారు. హానికరమైంది ఏది త్రాగినా వారికి హాని చేయదు అన్నారు. కాబట్టి వారు నాయన మరి వారు తప్పకుండా తరువాత మీరు పరమునకు చేర్చుకునబడిన తరువాత వాళ్ళందరూ బయలుదేరారు. మీరు వారికి తోడుగా ఉన్నారు. అద్భుతాల ఆశ్చర్యకార్యాలు జరిగించారు. భూలోకాన్ని తలక్రిందులు చేసేవారిగా వారందరినీ కూడా మార్చుకున్నారు. ఈ రోజున వాక్యం విన్న మేము కూడా భూలోకాన్ని తలక్రిందులు చేసేవారిగా ఉండాలి, కానీ సోమరులుగా, బద్ధకస్తులుగా, ప్రార్థన అంటే నాయన మరి వంగలేనటువంటి వారిగా మేము ఉండకూడదు, అజ్ఞానులుగా ఉండకూడదు, జ్ఞానము లేని వారిగా మా జీవితాన్ని వెళ్ళబుచ్చకూడదు ప్రభా. ఈ రోజు నుంచి నీ శిష్యులకు తగిన జీవితం, మీ వలె మార్చబడడానికి మీ శిష్యరికంలో ఉన్న మేము యేసు ప్రభు వారు ప్రతిరోజు ఏం చేశారో చదువుకొని ఆ విధంగా చేయడం మాకు నేర్పించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని విన్న వాక్యం వారి హృదయాల్లో నూరంతలుగా ఫలించునుగా కని ప్రార్థిస్తూ యేసు ప్రభు వారి దివ్యనామని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు అమ్మ.